శ్రీమాత్రే నమః. హస్త సాముద్రికంలో మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. చేతు వేళ్ళకి శంకు చక్రాలు ఈ గుర్తులు ఉంటాయి. నా అనుభవంలో 10 వేళ్ళకి కూడా 10 చక్రాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్కువ వ్యవసాయవంతులు, అంటే ఎక్కువ భూ సదుపాయం ఉన్నటువంటి జాతకులకి, భూజాతకులకి 10 ఏళ్ళకి కూడా చక్రాలు గమనించడం జరిగింది. అలాగే 9 ఏళ్ళకి చక్రాలు ఉన్నా కూడా వాళ్ళ భూజాతకులుగానే ఉన్నారు. 5 ఏళ్ళకి చక్రాలు ఉన్నా కూడా భూజాతకులుగానే వాళ్ళు ఉన్నారు. అలాగే 3 వేళ్ళకి చక్రాలు ఉన్నట్టయితే వాళ్ళు జ్ఞానవంతులుగా ఉండడం జరిగింది. 2 వేళ్ళకి చక్రాలు ఉన్నట్టయితే వాళ్ళు లోక సంచారులుగా ఉండడం జరిగింది. లోక సంచారులు అంటే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి 2 వేళ్ళకి కూడా చక్రాలు ఉండడం జరిగింది. అయితే 10 వేళ్ళలోనే 1 వేలికే చక్రం ఉండి మిగిలిన అన్నీ కూడా శంకు ఉన్నట్టయితే వాళ్ళు అన్ని సదుపాయాలు ఉండి సర్వసుఖాలని కూడా అనుభవించేటువంటి భోగులుగా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా హస్త సాముద్రికంలో రాయడం జరిగింది. నేను కూడా అనుభవంలో వీటిని గమనించడం జరిగింది. ఇవన్నీ కూడా నాకు తెలుసున్న విషయాలన్నీ కూడా మన మిత్రులకి తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.